హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ జారిన మల్లెలు. రచించిన వారు శారద అశోకవర్ధన్ గారు. ఇక కథలోకి వెళ్తే, అమ్మ అన్నం పెట్టు, మళ్ళీ వెంటనే ఆఫీస్కు వెళ్ళిపోవాలి, హడావిడిగా లోపలికి వస్తూ అన్నాడు హరీష్. ఏమిట్రా ఆ తొందర? తిండి కూడా కడుపు నిండా తినడానికి నీకు టైము లేదంటావు. ఏం పిల్లాడివో ఏమిటో, ఎన్ని పనులున్నా తిండి దగ్గర తొందర అయితే ఎలా? ఆ తినే 4 మెతుకులు నెమ్మదిగా తినవాయే అనుకుంటూ వచ్చి కంచం గ్లాసు పెట్టి వడ్డన మొదలుపెట్టింది రామాయమ్మ. ఏది శ్రేష్ఠ కనబడదేం? అడిగాడు హరీష్. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, నీతో కలిసి తిందామని ఇప్పటి వరకు భోంచేయకుండా కూర్చుంది పాపం. చూసి చూసి నువ్వెంతకీ రాకపోయేసరికి ఇందాకే తింది. అమ్మాయి శ్రేష్ఠ, శ్రేష్ఠ పెద్దగా పిలిచింది రామాయమ్మ. ఆ చాలు అంటూ బెడ్రూమ్ కేసి చూస్తూ, నా కంచంలో వడ్డిస్తున్నావు, ఎంత వేసేసావో చూడు. అబ్బా, ఇదంతా ఎలా తినాలి అన్నాడు పళ్ళెం కేసి చూస్తూ హరీష్. ఒరేయ్, అదేం కూరో చూసే అంటున్నావా ఆ మాట? నీకు ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కూర. ఓ మరింకేం, అంతా లాగించేస్తా. నీ కోడలు చేసిందా, నువ్వు చేశావా? అన్నంలో కూర కలుపుకుంటూ అడిగాడు. ఎవరు చేస్తే ఏమిరా, తిని బాగుందా లేదా చెప్పు, నవ్వుతూ అంది ఆమె. ఆహా, నువ్వు చేస్తే అసలు బాగుండదన్న ప్రశ్నే లేదుగా, ముద్ద నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. అంతా నీ ఊహ. మొన్న నువ్వు ఊరెళ్ళినప్పుడు కోడలు వంట చేసింది. ఎంత బాగా చేసిందనుకున్నావు? మీ నాన్న భోంచేస్తూ నాకసలు వంటే రాదు పొమ్మన్నారు అంది కొడుకు కంచంలో మరింత కూర వడ్డిస్తూ. ఏమో, నేను ఎక్కడ తిన్నా నీ వంట రుచి రాదు. ఆ పెరుగేసేయి అన్నాడు హడావిడిగా గడియారం చూసుకుంటూ. వీరి సంభాషణంతా వింటున్న శ్రేష్ఠ ముఖం ఎర్రమందారంలా ఉంది. ఒంటి వేడి సెగలు కక్కుతున్నట్టు అనిపించింది. గబగబా వెళ్ళి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. భోజనం పూర్తి చేసి గదిలోకొచ్చి భార్య పడుకుందని చప్పుడు చేయకుండా వెళ్ళి, అమ్మ వెళ్ళొస్తాను, సాయంత్రం 6:30 కల్లా వస్తాను అంటూ వెళ్ళిపోయాడు హరీష్. తలుపు గడియ వేసి కోడలు గదిలోకెళ్ళి ఆమె పడుకుని ఉండడం చూసి వెనక్కెళ్ళి, ఆ రోజు శనివారం కావడం వల్ల రాత్రి టిఫిన్ ఏర్పాటు చేస్తూ ఉండిపోయింది రామాయమ్మ. మినప రొట్టె కోసం పప్పు రుబ్బుతూ రామాయమ్మ గారిని చూడగానే ఎవరికైనా 2 చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. పచ్చటి శరీర ఛాయ, కళ్ళ నిండుగా కాటుక, పావలా కాసంత బొట్టు, చక్కటి తలకట్టు, నిండైన చిరునవ్వు, స్త్రీత్వం ఉట్టిపడేలా అనిపిస్తుంది. మంచి విగ్రహ పుష్టే కాదు, మంచి గంధం లాంటి మనస్సు కూడా ఆమెకు భగవంతుడిచ్చిన వరం. అందుకే ఆమెను చూడగానే అందరికీ దండం పెట్టాలనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఆ వాడలో ఉన్న పిన్నా పెద్ద అందరూ ఆమెకు ఆప్తులే. వదిన అని కొందరు, అక్క అని కొందరు, పిన్ని అని కొందరు, ఇలా వరుసలు కలిపేసి క్షణంలో ఆమెకి చేరువవుతారు. చివరికి చిన్నపిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేయాలంటే తాటాకు బొమ్మలు చేయడానికి తాటాకు బుట్టల దగ్గర నుంచి ముస్తాబు చేసేందుకు పాతగుడ్డతో బొట్టు, కాటుక మాత్రమే కాకుండా పప్పు, బెల్లాలు, పిండి వంటలు కూడా ఆమె తయారు చేసిచ్చేది. పిల్లలందరికీ ఆమె అమ్మో అమ్మమ్మో, నీ ఓపిక్కే మెచ్చుకోవాలి రామాయమ్మ అనేవారు తోడివారు. ఊరి పిల్లలందరికీ ఇంత చేస్తావు, నీ సొంత మనవడో మనవరాలో వస్తే ఇంకెంత చేస్తావో, అసలు కింద కాలు పెట్టనిస్తావో లేదో, ఇంతకీ ఆ వచ్చే కోడలు అదృష్టవంతురాలు అనేవారు. తల్లిలాంటి అత్త దొరకడం అదృష్టం కదూ అనేవారు చిన్నవారు. కోడలు నెల తప్పిందని తెలుసుకుని మురిసిపోతూ, ఊళ్ళో వాళ్ళ మాటలు తలుచుకుని మురిసిపోతూ పప్పు రుబ్బడంలో నిమగ్నమైపోయింది రామాయమ్మ. మినప రొట్టంటే హరీష్కి ప్రాణం. దానిలో నంచుకొని తినడానికి ఉల్లిపాయ పచ్చడి చేస్తే వాడికి పంచపరమాన్నాలు తిన్నంత ప్రీతి. ఆయన అంతేగా. రాము, మళ్ళీ ఎప్పుడు చేస్తావు మినపరొట్టె అనేవారు చేతులు కడుక్కుంటూ. ఆ పూట తిన్న వెంటనే వెంకట్రావు గారు. ఆయనకి భార్య వంట ఎంత ఇష్టమో భార్య అంటే అంతకు రెట్టింపు ఇష్టం. ఆమె పంచే మమతానురాగాలు బొండు మల్లెల కన్నా ఇష్టం. కాపురానికొచ్చినది మొదలు ఇంట్లో ప్రతి వారికి తల్లో నాలుకలా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకుంది. కోడలంటే నా కోడలే, మేలిమి బంగారం గొప్పగా చెప్పుకునేది ఆమె అత్తగారు సూరమ్మగారు. అయితే వారికొచ్చిన సమస్యల్లా పెళ్ళయి 10 ఏళ్ళు కావచ్చిన రామాయమ్మ కడుపు పండకపోవడం,
సూరమ్మ గారు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. ఏ నోటి వరమో ఏ పూజ ఫలితమో 14 సంవత్సరాల తర్వాత వాళ్ళింట పాపాయి పలికింది. హరీష్ని పువ్వుల్లో పెంచారు. సూరమ్మ కడుపు నిండిపోయింది. బంగారు మొలతాడు, మామిడి పిందెల గొలుసు, 2 చేతులకి మురుగులు, కాళ్ళకి మువ్వలు, అచ్చు అంబాడే బాలకృష్ణుడిలా ఉండేవాడు హరీష్. ఆమె హరీష్కి 3వ నెల రాగానే ముద్దు కుడుములు చేయించి ఊరంతా పంచింది. ఆమె హరీష్కి 3వ నెల రాగానే ముద్ద కుడుములు చేయించి ఊరంతా పంచింది. పాకుతుంటే పాయసం, అడుగులేస్తే అరిసెలు సంతర్పణ చేయించింది. పగలంతా హరీష్ సూరమ్మ గారి ఒడిలో, రాత్రిళ్ళు రామాయమ్మ పక్కలో. అందరికీ ప్రాణం, ఆరో ప్రాణం హరీష్. హరీష్ పలుక నేర్చాక, నడక నేర్చాక చేతికర్ర విసిరి అవతల పారేసింది. గుడికి వెళ్ళేటప్పుడు వాడు ఆమెకు తోడు, బడికి వెళ్ళేటప్పుడు ఆమె వాడికి తోడు. ఊళ్ళో పిల్లలందరూ వచ్చి వాళ్ళింటి ముందు ఆడాలి. హరీష్ ఆటకి వెళ్ళినా ఎప్పుడైనా ఆమె ప్రాణం కొట్టుకుపోయేది. వాడాడింది ఆట, పాడింది పాట. వాడికేం కావాలన్నా సిఫారసు చేయడానికి బామ్మ ప్రత్యక్షం. బామ్మ మాటంటే జడ్జిమెంట్ మరి. అత్తయ్య మరీ గారాబం చేసి వాణ్ణి పాడు చేస్తున్నారు అనేది రామాయమ్మ. ముద్దుకైనా హద్దుండాలి అనేవాడు వెంకట్రావు. హద్దులు ఎల్లులు లేనిదేరా బామ్మ మనవళ్ళ ప్రేమ. అది బామ్మయి నువ్వు తాతయ్యన నాడు తెలుస్తుంది ఈ తీపి. చెబితే అర్థం కాదు అంటూ వెళ్ళి హరీష్ని ఎత్తుకుని కూర్చునేది సూరమ్మ. పప్పు రుబ్బుతున్నంతసేపు గతం మనసులో నలిగిపోయింది. ఊహలు తుమ్మెదల్లా మనోపుష్పం మీద వాలిపోయాయి. ఆలోచనల పుప్పొడిని ఆరగిస్తూ, అనురాగపు తీయదనాన్ని గ్రోలుతూ 6 దాటుతున్నా శ్రేష్ఠ లేవలేదు. అమ్మాయి ఒంట్లో బాగులేదా? అబ్బాయి వచ్చే వేళయింది లే అంటూ లేపింది రామాయమ్మ. సమాధానం చెప్పకుండా లేచి బాత్రూంలో వెళ్ళి మొహం కడుక్కొచ్చింది శ్రేష్ఠ. ఒంట్లో నలతగా ఉందేమో కనుక్కో. మందేమైనా కావాలంటే చెప్పు, నే పట్టుకొస్తా. వాడొచ్చేసరికి లేటవచ్చు అన్నారు వెంకట్రావు గారు. ఏమీ అక్కర్లేదు ముక్తసరిగా జవాబు చెప్పింది శ్రేష్ఠ. మాటల్లోనే హరీష్ రావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు రామాయమ్మ, వెంకట్రావు గారు. హరీష్ని చూడగానే మళ్ళీ మంచమెక్కింది శ్రేష్ఠ. శ్రేష్ఠ, అమ్మాయి పిలిచారు వెంకట్రావు గారు. అబ్బబ్బబ్బబ్బా, చంపేస్తున్నారు. ఏమిటో ఆ గావు కేకలు. విసుక్కుంటూ అటు నుంచి ఇటు తిరిగి పడుకుంది శ్రేష్ఠ. నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం? అడిగాడు హరీష్. పిలుస్తారు. పొద్దుగూకులు మీ నాన్న అమ్మలకి సమాధానం చెప్పడమే నా ఉద్యోగం కసురుకుంది శ్రేష్ఠ. ఓస్, అది కష్టమేనా? నవ్వాడు హరీష్. మరొకప్పుడైతే ఆ నవ్వులో శృతి కలిపేది శ్రేష్ఠ. కానీ ఈరోజు కాలిపోతున్న మనసుకి ఆజ్యం పోసినట్టుంది ఆ పిలుపు. అందుకే అది జ్వాలల్లా దహించేస్తున్నట్టుంది ఆ పిలుపు. ఏమిటే, ఒకసారి మీ అత్తయ్య పిలుపు, మరోసారి మీ మామయ్య పిలుపు. ఈ చాదస్తపు శాల్తీలలో ఎలా వేగుతున్నావో బాబు. 20లోనే 60లా ఉన్నావు అంది లిప్స్టిక్ని చిన్న అద్దంలో చూసుకుని కర్చీఫ్తో సరిచేసుకుంటూ తన ఫ్రెండు నిత్య. ఇప్పుడు ఆ మాటలు గబుక్కున జ్ఞాపకం వచ్చాయి. ఆమెలో దాగి ఉన్న కోపం పడగ విప్పి బుసలు కొట్టింది. అమ్మాయి శ్రేష్ఠ, నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం? బట్టలు మార్చుకుంటూ అడిగాడు హరీష్ హెచ్చు స్వరంలో. పిలవగానే పరిగెత్తడానికి నేనేం పని మనిషినా? క్షణానికోసారి పిలుస్తారు, పనున్నా లేకపోయినా. మీరిప్పుడే ఇంటికొచ్చారు కదా, భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటారు, పిలవడం ఎందుకు అన్న జ్ఞానం ఉండక్కర్లా? అయినా నేను పెళ్లి చేసుకున్నది మిమ్మల్నా వాళ్ళనా పిలవగానే పరిగెత్తడానికి? శ్రేష్ఠ, నువ్వేనా మాట్లాడుతున్నది? ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు హరీష్. అవును నేనే. మిమ్మల్ని చేసుకుని నేనేం సుఖపడ్డాను? సరదాగా ఒక సినిమాకెళ్ళడం లేదు, ఒక షికారుకెళ్ళడం లేదు. ఎంతసేపు మీ అమ్మా నాన్నల భజన చేస్తూ కూర్చుంటారు. మీ వెనక తందాన తాన అంటూ నేను. ఒక్కడే కొడుకు, సుఖపడతావు అంటూ వచ్చిన సంబంధాలన్నీ వదులుకుని మీకిచ్చి కట్టబెట్టారు. ఎంఏ చదువుకొని అంట్లదానిలా ఇంట్లో కూర్చున్నాను. నా స్నేహితులందరూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ జల్సా చేసుకుంటూ హాయిగా ఉన్నారు. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది శ్రేష్ఠ. ఆమె దగ్గరగా వెళ్ళి నవ్వుతూ, శ్రేష్ఠ, హాయిగా ఉండడం అంటే ఉద్యోగం చేయడమేనా? మనకి ఆ అవసరం ఏముంది చెప్పు? అమ్మకి నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా అంతే ఇష్టం.
వారికి ఆడపిల్ల లేని లోటు నీ ద్వారా తీర్చుకుంటున్నారు. ఎందరికీ అత్తవారింట్లో ఆ స్థానం దొరుకుతుంది చెప్పు అన్నాడు భుజాల మీద చేతులు వేస్తూ. అతని చేతులు తోసి పారేసింది శ్రేష్ఠ. నా మొహం, ఇది ఒక అదృష్టమేనా? ఆ ముసలాళ్ళు జలగల్లా పట్టుకుని పీక్కు తింటున్నారు అంది. అంతే. హరీష్ అరచేతి 5 వేళ్ళు ఆమె చెంపకు అతుక్కుపోయాయి. ఆమె కళ్ళంట జలపాతం ప్రవహించింది. అప్పుడే శ్రేష్ఠ ఎంతకీ రాకపోవడంతో కొన్ని మల్లెలు దోసిట్లో పోసుకుని లోపలికొస్తున్న వెంకట్రావు గారు ఆ దృశ్యం చూసి చలనం లేని వారిలా దోసిలి వదిలేశారు. గాబరా పడ్డట్టుగా మల్లెలు గదంతా గంతులు వేశాయి. వెంకట్రావు గారి గుండె ఆగిపోయినట్టయింది. లోపల నుంచి బయటకొచ్చి చూసిన రామాయమ్మ గారికి ఆ దృశ్యం అర్థం కాలేదు. ఏమైందండి? ఈ పూలన్నీ ఇలా పడేశారేమిటి? అంటూ దగ్గరగా వెళ్ళింది. కోడలికి నీకు అని కొన్నాను, జారిపోయాయే అన్నారు. పర్వాలేదు, నేను ఏరుతాలేండి అంటూ ఒక్కొక్క పువ్వే తీసి ఏరింది రామాయమ్మ. ఆమె కేసి తదేకంగా చూస్తున్న వెంకట్రావు గారు, ఈ పువ్వుల్ని ఏరావు గాని జారిపోతున్న నవ్వుల పువ్వుల్ని ఎలా ఏరుతావు అన్నాడు ఆమె కేసి చూస్తూ. ఆ మాటల్లోని అర్థం కాక అతని కేసి అమాయకంగా చూసింది ఆమె. అవును రాము, మనం కొన్నాళ్ళు ఎక్కడికైనా పోవాలి. ఎప్పటి నుంచో కాశీ, రామేశ్వరం, గయా తీర్థయాత్రలకి వెళ్ళాలన్నావుగా. పద, తీసుకెళ్తాను. మంచి రోజు చూడు అన్నారు. తను విన్న మాటలని, చూసిన దృశ్యాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ. చాల్లేండి, మనం తీర్థయాత్రలు చేయడానికి ఇదా సమయం? ఎవరైనా వింటే నవ్విపోతారు. కోడలు ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు. పాపం ఏం పని చేసుకోగలుగుతుంది? దానికి ఏదైనా తినాలనుంటే చేసి పెట్టాలి. 7వ నెలలో శ్రీమంతం చెయ్యాలి. అప్పటికి మల్లెపూల కాలం అయిపోతుంది. అందుకని ఇప్పుడే పెద్ద పెద్ద పువ్వులు తెప్పించి మల్లెపూలతో వంకి జడ వెయ్యాలి అంది చేతిలోని పూలని పళ్ళెంలో పోస్తూ. వెంకట్రావు గారు ఆమె కేసి జాలిగా చూసి నిట్టూర్చారు. రామాయమ్మ ఆ నిట్టూర్పుకెందుకు అర్థం కాక అతని మొహంలోకి చూసింది. అంతలో శ్రేష్ఠ వెక్కి వెక్కి ఏడుపు. గట్టిగా అరుస్తున్న హరీష్ గొంతు విని కంగారుగా అక్కడికి వెళ్ళింది రామాయమ్మ. ఆమె రావడం చూసి దబాల్న తలుపేసేసింది శ్రేష్ఠ. రామాయమ్మకి భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అంతలో బయటికొచ్చాడు హరీష్ తలుపు తెరుచుకుని. గడప దగ్గర నించున్న రామాయమ్మని చూసి అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆ మాటలకి వెంకట్రావు గారు రామాయమ్మని చూసి ఏదో సైగ చేశారు శ్రేష్ఠ గదివైపు చూపిస్తూ. అర్థమైనట్టు తలూపింది రామాయమ్మ. నాకు కాళ్ళు పీకుతున్నాయి, నీ పెళ్ళాన్ని వడ్డించమను. అయినా పెళ్ళాం వచ్చినా కూడా నన్ను వడ్డించమని అడుగుతావేమిట్రా చిన్నపిల్లాడిలా అంది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. అమ్మా, నువ్వేనా ఇలా అంటున్నది? శ్రేష్ఠ మాటలకి కోపం వచ్చిందా? అమ్మా, ఈ ఇల్లు ఒక అనురాగ కోవెల అందరికీ. నాన్న నువ్వు అందరికీ దేవతలతో సమానం. అటువంటిది కన్న బిడ్డని నాకు నీకన్నా ఎవరమ్మా ఎక్కువ? మీ ప్రేమని అర్థం చేసుకోలేని మూర్ఖురాలు శ్రేష్ఠ. పల్లెటూళ్ళలో ఎక్కడో పుట్టి ఎలాగో ప్రైవేటుగా పరీక్షలు కట్టి ఎంఏ పాస్ అయ్యి 10 మంది పిల్లల్లో తాను ఒక్కరిగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగి మీరు పంచే ప్రేమని అందుకుని ఆరగించుకోలేని తెలివి తక్కువ మనిషి. అసూయతో స్నేహితురాలు చెప్పే మాటల్ని అర్థం చేసుకోలేక ఆచరించాలనుకుంటున్న బుద్ధిహీనురాలు. దాని మాటలకేం, నువ్వొచ్చి అన్నం పెట్టు అంటూ కంచం దగ్గర కూర్చున్నాడు. శ్రేష్ఠని రమ్మని బతిమాలింది రామాయమ్మ. అయినా రాలేదు శ్రేష్ఠ. ఆమె మూర్ఖత్వానికి మండిపడుతూ భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు హరీష్. ఆ పూట అందరికీ పస్తే. ఎంతో సంతోషంగా చేసిన మినపరొట్టె తనను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది రామాయమ్మకి. ఎలాగో అందరినీ ఒప్పించి కాస్త ఎంగిలి పడనిచ్చింది రామాయమ్మ. అలా పస్తుండడం ఇష్టం లేక, యాత్రలకవి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే దూరంగా ఉంటున్నారు దంపతులిద్దరూ. కొడుకు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి వీళ్ళు గుడికి వెళ్ళిపోతారు. ఏ రాత్రికో వాళ్ళ భోజనాలయ్యాక ఇల్లు చేరుకుంటారు. ఎందుకమ్మా ఇంత ఆలస్యం అని అడిగితే, పురాణ కాలక్షేపం జరుగుతోంది బాబు గుడి దగ్గర అని చిన్న అబద్ధం చెప్పారు. నిజానికి గుళ్ళో కూర్చున్నంతసేపు వాళ్ళ ఆలోచనలు హరీష్, శ్రేష్ఠ పుట్టబోయే పాపాయి గురించే. 7వ నెల రాగానే పుట్టింటికి బయలుదేరింది శ్రేష్ఠ. సీమంతం వేడుక పూర్తి చేసి తల్లితో పంపించేసింది రామాయమ్మ.
శ్రేష్ఠ వెళ్ళిపోతూ ఉంటే రామాయమ్మ పడ్డ బాధ మరో మనసున్న మనిషికి తప్ప మాటలలో అర్థం కాదు. బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి రోజులు లెక్క కట్టడం మొదలెట్టింది. ఆమె మది నిండా కొత్త ఊహలు, కొత్త ఊసులే. ఆ ఇంట్లో మళ్ళీ బుచ్చి హరీష్ వెలుస్తాడు. హరీష్కి సూరమ్మ గారు చేయించిన మురుగులు, బంగారు మొలతాడు, మామిడి పిందెల గొలుసు, కాళ్ళ గజ్జెలు, చేతి ఉంగరాలు అన్నీ అలాగే ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వాడికి పెట్టాలి. 3వ నెలలో ముద్ద కుడుములు, పాకుతుంటే పాయసం, అడుగులేస్తే అరిసెలు అన్నీ హరీష్కి జరిగినట్టే జరగాలి. ఆ మాటే వెంకట్రావు గారితో అంది. ఆయన నవ్వుతూ, మనవడు మనవడు అంటున్నావు, ఇవన్నీ మనవరాలైనా చేస్తావా లేక మనవడైతేనా అన్నారు. మనవరాలైతే ఇంకా ఎక్కువ చేస్తాను. నా మెళ్ళో ఉన్న గొలుసు కూడా దానికే వేసేస్తాను. మనవడైనా మనవరాలైనా ముద్దు ముచ్చట్లు ఒక్కటే కదండీ అంది ఆమె నవ్వుతూ. ఎంత అచ్చరలచ్చలు విలువ చేసే మాటన్నావే రాము, నీ మనస్సు బంగారం అన్నారు ఆయన తల నిమురుతూ. వాళ్ళిద్దరి 60 ఏళ్ల దాంపత్యంలోనూ ఎన్నడూ దెబ్బలాడుకున్న రోజు కనీసం ఒక్కటైనా లేదంటే నమ్మశక్యం కాదు. ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. జన్మజన్మల బంధం వారిది. ప్రేమించడమే తెలుసు, ప్రేమను పొందడమే తెలుసు. నాగరికత ముదిరిన కల్మష వాతావరణం, కృత్రిమత్వం వారికి అంటలేదు. కాలచక్రంలో మరో 3 మాసాలు గడిచిపోయాయి. ఒక శుభముహూర్తంలో పండంటి పిల్లాన్ని ప్రసవించింది శ్రేష్ఠ. రామాయమ్మ గారికి పెద్ద నిధి దొరికినంత సంతోషం కలిగింది. 11వ రోజు నామకరణానికి వెళ్ళేటప్పుడు పిల్లాడికి నలుగు పెట్టి స్నానం చేయించాలని సున్నిపిండి విసరించింది. మంచి ఆముదం, పుట్టెతేనె, కస్తూరి మాత్రలు అన్నీ ఒకడే సూట్కేస్ నిండా నింపింది. కోడలి కోసం ఒక జడ కుచ్చులు, నాగారం చేయించింది. వెంకట్రావు గారు, రామాయమ్మ 10వ రోజునే శ్రేష్ఠ ఊరు చేరుకున్నారు. శ్రేష్ఠని చూడగానే గతుక్కుమంది రామాయమ్మ. శ్రేష్ఠ జుట్టు మెడల వరకు కత్తిరించేసుకుంది. ఆమెకిద్దామని తెచ్చిన జడకుచ్చులు, నాగారం తనని చూసి హేళనగా నవ్వుతున్నట్టున్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చక్కటి నీలాలు పెరుదుల దాకా వేలాడే జడ నిట్టూర్చింది. మర్నాడు ఉదయమే పిల్లాడికి స్నానం చేయించడానికి ఆముదం, సున్నిపిండి, మీగడ, వెన్నపూస అంతా తయారు చేసింది. బాత్రూంలో 2 పీటలు వేసి వేడి నీళ్లు పెట్టుకుని కూర్చుంది బాబునెత్తుకుని. శ్రేష్ఠ గబుక్కున ఆమె చేతిలో నుంచి బాబుని లాక్కుంది. ఇవన్నీ ఏమిటండి చాదస్తం? బేబీ సోప్తో స్నానం చేయిస్తాను. ఈ గొడవంతా వద్దు. ఈ పిచ్చి పిచ్చివన్నీ ఇప్పుడెవ్వరూ చెయ్యరు, నాకిష్టం లేదు అంది. రామాయమ్మ నోరు తెరిచి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది, మతిపోయిన దానిలాగా. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. గుండె బరువెక్కింది. పీట మించి లేచి వెళ్ళిపోయింది. శ్రేష్ఠకి దారినిస్తూ. కిరీటి అని పేరు పెట్టారు బాబుకి. ఎన్నో కీర్తి కిరీటాలు సంపాదించి చిరంజీవిగా వర్ధిల్లు బాబు అని ఆశీర్వదించి ఆభరణాలన్నీ తొడిగింది బాబుకి రామాయమ్మ. ఇవన్నీ వేయడటమేమిటి పిల్లలకి అసహ్యంగా అంటూ వెంటనే అవన్నీ తీసేసింది. రామాయమ్మ గుండెల్లో మరో శూలం గుచ్చుకుంది. మరి కాసేపటికి కంసాలిని పిలిపించి పిల్లాడికి పెట్టిన నగలన్నీ కరిగించి తను నెక్లెస్ చేయించుకోవడానికి ఆర్డర్ ఇచ్చింది శ్రేష్ఠ. అది చూసిన రామాయమ్మకి గుండె ముక్కలు ముక్కలైపోయింది. తన శరీరంలో ఒక భాగాన్ని కోసేసినంత బాధగా అనిపించింది. గుండె చెరువైపోయింది. కన్నీళ్లు జలజల కళ్ళంట రాలాయి. శరీరంలోని శక్తంతా పోయినట్టు కుప్పగా కూలిపోయింది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మమకారం ఇవన్నీ మనసున్న మనిషికి భగవంతుడు పెట్టిన శాపాల్లా అనిపించాయి. దీనంగా కూర్చున్న రామాయమ్మ భుజం మీద చెయ్యి వేసి, రాము, నువ్వలా కళ్ళనీళ్లు పెట్టుకుని దిగులుగా కూర్చుంటే నే చూడలేను. పశుపక్ష్యాదులు కూడా వాటి ప్రేమని కొంతవరకే చూపిస్తాయి. మరి మనుషులు కూడా వాటిలాగే మారిపోతే సుఖం ఉంది కదూ. మారే కాలంలో విలువలు కూడా మారిపోతున్నాయి. వాటి ప్రకారం మనం మారకపోతే ఆందోళన, బాధ తప్ప ఏమీ మిగలదు ఓదార్చారు. ఆయన గుండెల మీద తలపెట్టి తనివి తీరా ఏడ్చింది రామాయమ్మ. ఆ కన్నీటి తడికి తడిసి గుండె చల్లబడిందేమో. లేచి మామూలుగా పనులు చేసుకుంది. ఆ మర్నాడే తీర్థయాత్రలకని బయలుదేరారు దంపతులిద్దరూ. ఇంటికెళ్ళడం ఇష్టం లేక ఇంటి తాళాలు శ్రేష్ఠ చేతిలో పెట్టింది రామాయమ్మ. అమ్మా,
నాన్న ఎందుకు వెళ్తున్నారో తెలుసు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి అంటూ తనని కన్నవారు, ఇటు తను కన్నవారు, కట్టుకున్నవారు మధ్యలో మనసు నలిగిపోయింది హరీష్కి. బరువెక్కిన గుండెతో కన్నీరు కనబడకుండా ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూ వీడ్కోలు చెప్పాడు హరీష్. ఇదే జీవితం, తెలుసుకో ఈ సత్యం. ఎవరో చెబుతున్నట్టుగా ఎక్కడి నుంచో ఈ మాటలు వినిపించాయి. గుండె లోతుల్లో నుంచి, నరనరాల నుంచి. రైలు వెళ్ళిపోయింది. ఒక్కసారిగా జనం మటుమాయమైనట్టు స్టేషను నిశ్శబ్దంతో నిండిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ హరీష్ తిరుగుముఖం పట్టాడు. జీవన సత్యాన్ని కనుగొన్న యోగిలా. మరో 25 ఏళ్ల తర్వాత తన కొడుకు కిరీటి కూడా తనలాగే తనని సాగనంపడానికి ఈ విధంగానే వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటూ. జారిన మల్లెలు కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy.